పుస్తకం పేరు కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళిక, కమ్యూనిజం సూత్రాలు. రాసిన వారు కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగిల్స్. తెలుగు అనువాదం ఏ. గాంధీ. వాయిస్ నీలి సురేష్. కమ్యూనిజం అంటే ఏంటి? శ్రామిక వర్గ విమోచనకి అవసరమైన పరిస్థితుల గురించి తెలియచేసే సిద్ధాంతం కమ్యూనిజం. శ్రామిక వర్గం అంటే ఏంటి? కేవలం తన శ్రమని అమ్ముకుని బతికే వర్గం. ఎటువంటి పెట్టుబడి నుంచి లాభం పొందని వర్గం. తన సుఖ దుఃఖాలు, చావు బతుకులన్నీ తన శ్రమకున్న గిరాకీపై ఆధారపడే వర్గం. ఆ రకంగా నిరంతరం మారిపోయే వాణిజ్య పరిస్థితులపైన, విచ్చలవిడి పోటీపైన ఆధారపడి బతికే వర్గం. ఒక్క మాటలో చెప్పాలంటే 19వ శతాబ్దపు కార్మికుడే శ్రామికుడు. 19వ శతాబ్దపు కార్మిక వర్గమే శ్రామిక వర్గం. శ్రామిక వర్గం అన్నది అన్ని కాలాల్లోనూ లేదు. పేదలు, పనివాళ్లు ఎప్పుడూ ఉన్నారు. పనిచేసే వాళ్ళెప్పుడూ చాలా మటుకు పేదలుగానే ఉన్నారు. కానీ పేదలు, పనివాళ్లు ఇవాల్టి పరిస్థితుల్లో ఎప్పుడూ లేరు. మరోలా చెప్పాలంటే అన్ని కాలాల్లోనూ నేడున్న శ్రామిక వర్గమూ లేదు. నేడున్న విచ్చలవిడి పోటీ కూడా లేదు. శ్రామిక వర్గం ఎలా పుట్టింది? శ్రామిక వర్గం పారిశ్రామిక విప్లవంలో పుట్టింది. ఇంగ్లండ్లో గత శతాబ్దం రెండో అర్ధభాగంలో, అంటే 1750 తరువాత ఈ విప్లవం జరిగింది. అదే అన్ని నాగరిక దేశాల్లోనూ పునరావృతమైంది. ఆవిరి యంత్రం, రకరకాల వడికే యంత్రాలు, మరమగ్గం లాంటి రకరకాల యంత్రాలను కనుగొన్నారు. దానితో పారిశ్రామిక విప్లవం త్వరితం అయింది. ఈ యంత్రాలు భారీ ఖర్చుతో కూడుకున్నవి కనుక కేవలం పెద్ద పెట్టుబడిదారులే వీటిని కొనగలిగారు. ఇవి మొత్తంగా ఉత్పత్తి విధానాన్నే మార్చేశాయి. తమ పాత తరహా రాట్నాలతోనూ, మగ్గాలతోనూ గత కార్మికులు తయారు చేసిన వాటికంటే చౌకగాను, మరింత మెరుగ్గాను ఈ యంత్రాలు తయారు చేశాయి. అందుకే పాత కార్మికులను అవి తొలగించగలిగాయి. ఈ కొత్త యంత్రాలన్నీ పెద్ద పెట్టుబడిదారుల చేతుల్లో పోగుబడ్డాయి. కార్మికులు అంతకు పాత పరికరాలు ఎందుకు పని రాకుండా పోయాయి. కార్మికుల చేతుల్లో ఇక మిగిలిందేమీ లేకుండా పోయింది. దానివల్ల జౌళి పరిశ్రమలో ఫ్యాక్టరీ వ్యవస్థ ప్రవేశించింది. యంత్రాలని, ఫ్యాక్టరీ వ్యవస్థని ప్రవేశపెట్టడానికి ఊపు లభించగానే వస్త్ర పరిశ్రమతో పాటు పుస్తక ప్రచురణ, కుమ్మరి పరిశ్రమ, లోహ పరిశ్రమ లాంటి మిగతా శాఖలన్నిటిలోనూ యంత్రాలు ప్రవేశించాయి. వాటితో పాటు ఫ్యాక్టరీ వ్యవస్థ కూడా జొరబడింది. కార్మికుల మధ్య రాను రాను మరింతగా శ్రమ విభజన జరిగింది. ఇంతకుముందు కార్మికుడు ఒక పనిని మొత్తంగా చేసేవాడు. ఇప్పుడు ఆ పనిలో ఒక చిన్న భాగాన్ని మాత్రమే చేస్తాడు. ఈ శ్రమ విభజన వల్ల వస్తువులను చౌకగాను, వేగంగాను ఉత్పత్తి చేయడం సాధ్యమైంది. కానీ దీనివల్ల కార్మికుని పని అంతుపొంతు లేని ఒకేలాంటి సాదా చలనాలకు పరిమితమైంది. ఈ సాదా చలనాలను అంతే బాగా యంత్రం చేయగలదు. నిజానికి అంతకంటే మెరుగ్గా చేయగలదు. ఆవిరి యంత్రం లాంటి యంత్రాల వల్లను, ఫ్యాక్టరీ వ్యవస్థ ప్రాబల్యం వల్లను ఇంతకుముందు చేతితో తిప్పే రాట్నాలు, చేనేత మగ్గాలు మూలపడ్డాయి. అదేవిధంగా మిగతా పాత పారిశ్రామిక శాఖలు కూడా క్రమంగా ఒకదాని తర్వాత ఒకటి మూలపడ్డాయి. ఇక ఆ వనరులన్నీ బడా పెట్టుబడిదారుల అధీనమయ్యాయి. కార్మికులు ఇంతకు ముందున్న ఆ కొద్దిపాటి స్వాతంత్రాన్ని కోల్పోయారు. బడా పెట్టుబడిదారులు పెద్ద పెద్ద వర్క్షాపులను నెలకొల్పారు. దానివల్ల వారు ఉత్పత్తి ఖర్చుని తగ్గించుకోగలిగారు. శ్రమ విభజనని మరింతగా పెంచగలిగారు. చిన్న చేతి వృత్తిదారుల్ని కాలక్రమంలో దివాళా తీయించారు. దానితో అసలైన కార్ఖానాలు మాత్రమే కాక చేతి వృత్తులన్నీ ఫ్యాక్టరీ వ్యవస్థ కిందకొచ్చేశాయి. ఇవాళ నాగరిక దేశాలన్నింటిలోనూ దాదాపుగా అన్ని తరహాల శ్రమ ఫ్యాక్టరీ వ్యవస్థలోనే జరగడానికి గల కారణం ఇదే. అన్ని శాఖల్లోనూ చేతి వృత్తులు, కార్ఖానాలు తొలగిపోయాయి. ఈ ప్రక్రియ రాను రాను పాత మధ్యతరగతి వర్గాన్ని అంతం చేసింది. ముఖ్యంగా చిన్న చేతి వృత్తిదారులను మరింతగా నాశనం చేసింది. ఇక కార్మికుల పరిస్థితులైతే పూర్తిగా మారిపోయాయి. దీనివల్ల 2 కొత్త వర్గాలు పుట్టుకొచ్చాయి. అవి క్రమంగా మిగతా వర్గాలన్నింటినీ మింగేస్తున్నాయి. మొదటిది బడా పెట్టుబడిదారుల వర్గం. నాగరిక దేశాలన్నింటిలోనూ జీవితావసర వస్తువులను ఉత్పత్తి చేసే సాధనాలను ఉత్పత్తి చేసే యంత్రాలు, పదార్థాలు దాదాపు అన్నీ వారి చేతుల్లోనే ఉన్నాయి. అది బూర్జువా వర్గం. రెండోది ఆస్తిపాస్తులు లేని వర్గం. జీవితావసర వస్తువుల్ని పొందడం కోసం బూర్జువా వర్గానికి శ్రమని అమ్ముకోక తప్పని వర్గం ఇది శ్రామిక వర్గం. శ్రామికులు తమ శ్రమను బూర్జువా వర్గానికి అమ్మడం అన్నది ఏ పరిస్థితుల్లో జరుగుతుంది? మిగతా సరుకులన్నింటిలాగానే శ్రమ కూడా ఒక సరుకే. ధర నిర్ణయించడంలో మిగతా సరుకులకు వర్తించే నియమాలే దానికి వర్తిస్తాయి. బడా పరిశ్రమ లేదా స్వేచ్ఛా పోటీ అనేవి రాజ్యమేలుతున్నప్పుడు ఒక సరుకు ఉత్పత్తికి అయిన ఖర్చే సగటున దాని ధర అవుతుంది. కనుక శ్రమకి అయ్యే ఉత్పత్తి ఖర్చే దాని ధర. శ్రామికుడు తన పని కొనసాగించడానికి, శ్రామిక వర్గం అనేది మొత్తంగా అంతమైపోకుండా ఉండడానికి అవసరమైన జీవితావసర వస్తువుల మొత్తాన్ని ఉత్పత్తి చేయడానికయ్యే ఖర్చే శ్రమకి అయ్యే ఖర్చు.
కనుక కార్మికుడు తన శ్రమకి బదులుగా పొందేది ఇందుకు అవసరమయ్యేదానికి మించి ఉండదు. అంటే అతని పోషణకి అవసరమైన మొత్తానికి మించి ఉండదు. అయితే వాణిజ్యం ఒకప్పుడు మెరుగ్గా ఉండొచ్చు, మరొకప్పుడు తరుగ్గా ఉండొచ్చు. కనుక కార్మికుడు తన సరుకుకి ఒకసారి ఎక్కువ, మరొకసారి తక్కువ పొందవచ్చు. పారిశ్రామికునికి కూడా మంచి కాలము ఉంటుంది, చెడ్డ కాలము ఉంటుంది. అయినా సగటున అతని సరుకుల ఉత్పత్తికి ఎంత ఖర్చయిందో అంతే అతనికి లభిస్తుంది. అలాగే కార్మికునికి కూడా సగటున అతని పోషణకయ్యే కనీస మొత్తమే లభిస్తుంది. అన్ని ఉత్పత్తి శాఖలని బడా పరిశ్రమ ఏ మేరకు తన అధీనంలోకి తెచ్చుకుంటే ఆ మేరకు వేతనాలకు సంబంధించిన ఈ ఆర్థిక నియమం వర్తిస్తుంది. పారిశ్రామిక విప్లవానికి ముందున్న కార్మిక వర్గాలేంటి? కార్మిక వర్గాలు విభిన్న సామాజిక అభివృద్ధి దశల్లో విభిన్న పరిస్థితులకు అనుగుణంగా ఉన్నాయి. యాజమాన్య వర్గాలతోనూ పాలక వర్గాలతోనూ ఆయా కాలాల్ని బట్టి కార్మికులు రకరకాల సంబంధాలను కలిగి ఉన్నారు. ప్రాచీన కాలంలో యజమానులకు వారు బానిసలుగా ఉన్నారు. ఇప్పటికీ కొన్ని వెనుకబడిన దేశాల్లోనూ అమెరికా దక్షిణ భాగంలోనూ వారు బానిసలుగానే ఉన్నారు. మధ్యయుగాల్లో వారు ప్రభు వర్గానికి చెందిన భూస్వాములకు దాసులుగా ఉన్నారు. ఇప్పటికీ హంగరీ, పోలాండ్, రష్యాల్లో వారు అలాగే ఉన్నారు. మధ్యయుగాల్లో పారిశ్రామిక విప్లవం జరగడానికి ముందు వరకు పట్టణాల్లో జర్నీమెన్ కూడా ఉండేవాళ్లు. వాళ్ళు పెట్టి బూర్జువా యజమానుల కింద పనిచేసేవారు. క్రమంగా కార్ఖానాలు అభివృద్ధి చెందడంతో వాళ్ళు కార్ఖానా పనివాళ్లయ్యారు. ఇంకాస్త పెద్ద పెట్టుబడిదారుల కింద పనిచేశారు. బానిసలకి శ్రామికులకు తేడా ఏంటి? బానిసని మొత్తంగా ఒకేసారి అమ్మేస్తారు. శ్రామికుడు తనని తాను రోజు గంటకి అమ్ముకోవాలి. బానిస ఒక విడి యజమానికి బానిస. అతడు బతికి ఉండడం యజమానికి అవసరం. కనుక అతడు బతకడానికి ఢోకా ఉండదు. ఆ బతుకు ఎంత దౌర్భాగ్యంగా ఉన్నప్పటికీ ఒక విడి శ్రామికుడికి అలా బతుకు హామీ లేదు. ఎందుకంటే అతడు బూర్జువా వర్గం మొత్తానికి చెందిన ఆస్తి. ఆ వర్గంలో ఎవరికైనా అవసరం ఉంటేనే అతని శ్రమని ఆ వర్గం కొనుగోలు చేస్తుంది. అయితే మొత్తం శ్రామిక వర్గానికి మాత్రం బతుకు హామీ ఉంటుంది. బానిస పోటీ పరిధిలో ఉండడు. కార్మికుడు అందులో మునిగి ఉంటాడు. దాని ఒడిదుడుకులన్నింటినీ అనుభవిస్తాడు. సమాజంలో బానిస ఒక సభ్యుడు కాదు, అతడు ఒక వస్తువు కిందే లెక్క. బానిస తిండి తిప్పల విషయంలో శ్రామికుని కంటే మెరుగ్గా ఉంటే ఉండవచ్చు. కానీ సామాజిక అభివృద్ధి రీత్యా శ్రామికుడు బానిస కంటే ఎగువ దశకి చెందుతాడు. అతని కంటే ఉన్నత స్థానంలో ఉంటాడు. సొంత ఆస్తి సంబంధాలన్నింటిలోనూ కేవలం ఒక్క బానిస సంబంధాలని రద్దు చేసుకోగలిగితే బానిస తన బానిసత్వం నుంచి బయటపడగలడు, ఒక శ్రామికునిగా మారగలడు. కానీ శ్రామికుడు మొత్తంగా సొంత ఆస్తి రద్దయితే తప్ప తనని తాను విముక్తి చేసుకోలేడు. భూదాసులకి అంటే అర్ధ బానిసలకి శ్రామికులకి తేడా ఏంటి? దాసునికి ఒక ఉత్పత్తి పరికరం ఉంటుంది, ఒక మడి చెక్క కూడా ఉంటుంది. వాటిని అతడు ఉపయోగిస్తాడు. అందుకోసం అతడు తన ఉత్పత్తిలో కొంత భాగాన్ని లేదా శ్రమలో కొంత భాగాన్ని దొరకి అందించాల్సి ఉంటుంది. శ్రామికుడు వేరే వాని పరికరంతో పనిచేస్తాడు. ఆ వేరేవాడు శ్రామికుని శ్రమకు గాను అతను చేసిన ఉత్పత్తిలో కొంత భాగం అతనికి తిరిగిస్తాడు. దాసుడు ఇస్తాడు, శ్రామికుడు పుచ్చుకుంటాడు. దాసుని బతుక్కి హామీ ఉంటుంది, శ్రామికుని బతుక్కి అటువంటి హామీ ఉండదు. దాసుడు పోటీ అనేదానికి ఆవల ఉంటాడు, శ్రామికుడు పోటీలో ఉంటాడు. దాసుడు దాస్యం నుంచి బయటపడటానికి 3 మార్గాలున్నాయి. ఒకటి, నగరానికి పారిపోయి అక్కడ అతడు చేతి వృత్తిదారుడు కావచ్చు. తన ఉత్పాదితంలోనూ తన సేవల్లోనూ కొంత భాగం దొరకి సమర్పించుకోవడానికి బదులుగా డబ్బులిచ్చి స్వతంత్ర కౌలుదారునిగా మారవచ్చు. ఫ్యూడల్ ధరని కూలదోసేసి తానే ఆస్తి యజమానిగా మారవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే దాసుడు విముక్తి కావాలంటే ఏదో ఒక పద్ధతిలో అతడు యజమానుల్లో అన్నా చేరాలి, లేదా కార్మికుల్లో అయినా చేరాలి. శ్రామికుడు విముక్తి సాధించాలంటే పోటీని, సొంత ఆస్తిని, సకల వర్గ విభేదాలని రద్దు చేయాలి. చేతి వృత్తిదారులకి శ్రామికులకి తేడా ఏంటి? చేతి వృత్తిదారుడు గత శతాబ్దంలో అంటే 18వ శతాబ్దంలో ప్రతి చోటా ఉన్నాడు. ఇవాల్టికి అంటే 1840ల నాటికి అక్కడక్కడా కనిపిస్తాడు. ఇతడిని మనం చాలా వరకు తాత్కాలిక శ్రామికుడు అనవచ్చు. పెట్టుబడి సంపాదించి మిగతా కార్మికుల్ని తాను పనిలో పెట్టుకోవడమే ఎప్పుడు అతని లక్ష్యం. ఇంకా గిల్డులు మనగలుగుతున్న కాలంలో ఇది సాధ్యం. గిల్డుల ఆంక్షల నుంచి స్వేచ్ఛ పొందాక అన్ని వృత్తుల్లో ఫ్యాక్టరీ పద్ధతులు ప్రవేశించడానికి ముందు సంగతి ఇది. రంగంలో ఇంకా తీవ్రమైన పోటీ ప్రవేశించక ముందు స్వయంగా వృత్తి యజమాని కావాలనే కోరిక తరచుగా నెరవేరేది. కానీ వృత్తుల్లో ఫ్యాక్టరీ వ్యవస్థ ప్రవేశించిన తర్వాతను, పోటీ విచ్చలవిడిగా పెరిగిన తర్వాతను అతని లక్ష్యం కుంచుకుపోయింది. చేతి వృత్తిదారుడు రాను రాను శ్రామికునిగానే మారతాడు. కనుక
చేతివృత్తిదారుడు తనని తాను విముక్తి చేసుకోవాలంటే మధ్యతరగతిలో ఏదోలా ప్రవేశించాలి, లేదా బూర్జువాగా మారాలి, లేదంటే పోటీ కారణంగా శ్రామికునిగా మారాలి. ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నది అదే. ఇవాల్టి శ్రామిక ఉద్యమంలో అంటే కమ్యూనిస్టు ఉద్యమంలో చేరడం ద్వారా చేతివృత్తిదారునిగా తనను తాను విముక్తి చేసుకోవచ్చు. కార్ఖానా పనివారికి శ్రామికులకి తేడా ఏంటి? 16వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు కొద్ది మినహాయింపులతో దాదాపు కార్ఖానా కార్మికులందరికీ తమ సొంత ఉత్పత్తి పరికరాలుండేవి. ఓ మగ్గము, కుటుంబానికి చెందిన ఓ రాట్నము, తన తీరిక వేళల్లో సాగు చేసుకోవడానికి వీలుగా ఓ మడిచెక్క అతనికి ఉండేవి. శ్రామికులకు అవేమీ ఉండవు. కార్ఖానా పనివాడు చాలా మట్టుకు ఎప్పుడూ గ్రామసీమల్లో ఉంటాడు. దొరతోనైనా వేరే యజమానితోనైనా అతనికి ఉండేది దాదాపుగా పితృస్వామిక సంబంధమే. శ్రామికుడు చాలా మట్టుకు నగరాల్లోనే ఉంటాడు. అతనికి అతని యజమానితో ఉండేది కేవలం డబ్బు సంబంధమే. కార్ఖానా పనివాడిని అతని పితృస్వామిక సంబంధాల నుంచి బడా పరిశ్రమ చీల్చిపారేస్తుంది. అతడు తనకున్న కొద్దిపాటి పరికరాలని, భూమిని పోగొట్టుకుంటాడు. క్రమంగా శ్రామికునిగా మారిపోతాడు. పారిశ్రామిక విప్లవం వల్లను, సమాజం బూర్జువా వర్గంగానూ శ్రామిక వర్గంగానూ విడిపోవడం వల్లను తలెత్తే తక్షణ పర్యవసానాలేంటి? మొదటిది, యంత్రశ్రమ వల్ల పారిశ్రామిక వస్తువుల ధరలు అంతకంతకు చౌకగా తయారవుతాయి. ఆ కారణంగా ప్రపంచ దేశాలన్నింటిలోనూ చేతి పనిపై ఆధారపడిన కార్ఖానాల పాత వ్యవస్థ పూర్తిగా నాశనమవుతుంది. ఈ రకంగానే ఏళ్ల తరబడిగా చారిత్రకాభివృద్ధికి నోచుకోకుండా కార్ఖానాలపై ఆధారపడిన అర్ధ ఆటవిక దేశాల ఏకాకితనాన్ని హింసాత్మకంగా వదలగొట్టడం జరిగింది. ఆ దేశాలు ఇంగ్లీషు వాళ్ల చౌక సరుకులు కొని తమ సొంత కార్ఖానా కార్మికుల్ని నాశనమైపోనిచ్చారు. వేల ఏళ్లుగా ప్రగతికి నోచుకొని ఇండియా లాంటి దేశాలు దీనివల్ల విప్లవాత్మకమైన మార్పులకు గురయ్యాయి. చైనా సైతం విప్లవం దిశగా పయనిస్తోంది. మనం ఏ దశకి చేరుకున్నాము అంటే, ఇంగ్లాండ్లో ఒక కొత్త యంత్రాన్ని కనుగొన్నారు అంటే ఒక ఏడాది కాలంలో లక్షలాది మంది చైనా కార్మికులు తమ జీవన భృతి కోల్పోబోతున్నారని చెప్పవచ్చు. ఆ రకంగా బడా పరిశ్రమ ఈ భూమి మీద ఉన్న ప్రజలందరినీ ఒకరితో ఒకరు సంబంధాలు నెరుపుకునేలా చేసింది. స్థానిక మార్కెట్లన్నింటినీ ప్రపంచ మార్కెట్లో కలిపేసింది. ప్రతి చోట ప్రగతిని, నాగరికతను వ్యాపింపజేసింది. కనుక నాగరిక ప్రపంచంలో ఏం జరిగినా మిగతా ప్రపంచం అంతటా దాని ఆటుపోట్లుంటాయి. దానిని బట్టి ఇంగ్లాండ్లోనూ ఫ్రాన్స్లోనూ శ్రామికులు తమను తాము విముక్తి చేసుకోగలిగితే మిగతా దేశాలన్నింటిలోనూ విప్లవం మొదలవుతుంది. అది అక్కడి శ్రామిక వర్గాలను విముక్తి చేయక తప్పదు. రెండోది, కార్ఖానాలని పెద్ద పరిశ్రమ తొలగించిన ప్రతి చోట బూర్జువా వర్గం సంపద పరంగానూ అధికారం రీత్యానూ అమితంగా బలపడింది. దేశంలో ప్రథమ వర్గంగా పెరిగింది. దాని ఫలితం ఏంటంటే, ఇలా జరిగిన ప్రతి చోట బూర్జువా వర్గం అంతకు ముందున్న పాలక వర్గాలను అనగా ప్రభు వర్గాన్ని, వృత్తి యజమానుల్ని, మొత్తంగా రాజరికాన్ని కూలదోసి తానే రాజకీయ అధికారాన్ని తీసుకుంది. ఉన్నత వర్గాలకు, ప్రభు వర్గానికి ఇంతకు ముందున్న ప్రత్యేక హక్కులు, హోదాలు రద్దు చేసేసింది. భూఖండాలను క్రయ విక్రయాలకు లోబడి ఉండే సరుకులుగా మార్చేసింది. గిల్డుల, చేతి వృత్తుల హోదాలన్నింటినీ రద్దు చేయడం ద్వారా వృత్తి యజమానులను నాశనం చేసింది. రంగంలో అది పోటీని ప్రవేశపెట్టింది. ఎవరైనా ఏ పరిశ్రమలోనైనా ప్రవేశించవచ్చు. ఇక్కడ ఒకే ఒక ఆటంకం తగినంత పెట్టుబడి లేకపోవడం మాత్రమే. షరతులు లేని పోటీ అన్నదాన్ని ప్రవేశపెట్టడం అంటే అర్థం ఇక నుంచి మనుషుల మధ్య పెట్టుబడి కలిగి ఉండడంలో అసమానత్వమే తప్ప వారి మధ్య ఇక ఎటువంటి అసమానత్వమూ లేదు. పెట్టుబడే నిర్ణాయక శక్తి. కనుక పెట్టుబడిదారులే, బూర్జువా వర్గమే సమాజంలో ప్రథమ వర్గం. పెద్ద పరిశ్రమని నెలకొల్పాలంటే స్వేచ్ఛా పోటీ అత్యవసరం. ఎందుకంటే సమాజంలో పెద్ద పరిశ్రమ ప్రవేశించడానికి అది ఏకైక షరతు. ప్రభువు వర్గానికి, వృత్తి యజమానులకి ఇంతకు ముందున్న సామాజిక అధికారాన్ని బూర్జువా వర్గం నాశనం చేసింది. కనుకనే వారి రాజకీయ అధికారాన్ని కూడా నాశనం చేయగలిగింది. అది తనని తాను సమాజంలో ప్రథమ వర్గంగా నిలబెట్టుకోవడమే కాక తనని తానొక ప్రబలమైన రాజకీయ శక్తిగా కూడా ప్రకటించుకుంది. ప్రాతినిధ్య వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఈ వ్యవస్థ చట్టం ముందు బూర్జువా సమానత్వంపై ఆధారపడుతుంది. ఇది స్వేచ్ఛా పోటీని గుర్తిస్తుంది. యూరప్ దేశాల్లో అది రాజ్యాంగబద్ధమైన రాచరికం రూపం తీసుకుంది. ఈ ప్రభుత్వాల్లో కొంత కనీస మొత్తం పెట్టుబడి ఉన్నవారే ఓటర్లు. అంటే కేవలం బూర్జువా వర్గ సభ్యులు మాత్రమే ఓటు వేయగలరు. ఈ బూర్జువా ఓటర్లు తమ ప్రతినిధుల్ని ఎన్నుకుంటారు. పన్నుల విధింపుకి ఓటు వేయకుండా ఉండే అధికారం ఈ ప్రతినిధులకు ఉంటుంది. వారు ఒక బూర్జువా వర్గాన్ని ఎన్నుకుంటారు. మూడోది, ప్రతి చోట బూర్జువా వర్గంతో పాటే
శ్రామిక వర్గము పెరుగుతుంది. బూర్జువా వర్గ సంపద ఎంత పెరిగితే శ్రామికుల సంఖ్య అంత పెరుగుతుంది. ఎందుకంటే పెట్టుబడి ద్వారా మాత్రమే శ్రామికుల్ని పనిలో పెట్టవచ్చు. శ్రామికుల్ని పనిలో పెట్టడం ద్వారా మాత్రమే పెట్టుబడి పెరుగుతుంది. కాబట్టి పెట్టుబడి ఎంత వేగంగా పెరిగితే శ్రామిక వర్గము సరిగ్గా అంతే వేగంగా పెరుగుతుంది. పరిశ్రమ అత్యంత లాభదాయకంగా నడపగలిగిన చోట్లు మహానగరాలు. అక్కడికి ఏకకాలంలో బూర్జువాలను, శ్రామికులను ఈ ప్రక్రియ తెచ్చిపడేస్తుంది. శ్రామిక జనాన్ని పెద్ద ఎత్తున ఇలా ఒకే చోటికి తరలించడం వల్ల శ్రామికుల్లో తమ బలం విషయంలో స్పృహ కలుగుతుంది. అంతేకాదు, ఈ ప్రక్రియ పురోగమించిన కొద్దీ శ్రమని ఆదా చేసే కొత్త కొత్త యంత్రాలను కనుక్కుంటారు. వేతనాల మీద ఒత్తిడి మరింతగా పెరుగుతుంది. ఆ కారణంగానే వేతనాలు మరింత కిందకి దిగజారుతున్నాయన్నది మనకి తెలుసు. కార్మికుల పరిస్థితి రాను రాను మరింత భరించశక్యం కానిదవుతుంది. శ్రామిక వర్గ బలంతో పాటు దాని అసంతృప్తి పెరిగి ఒక శ్రామిక వర్గ సామాజిక విప్లవానికి సిద్ధం చేస్తుంది. పారిశ్రామిక విప్లవం వల్ల తలెత్తిన పర్యవసానాలు ఇంకా ఏమున్నాయి? పారిశ్రామిక ఉత్పత్తిని అంతు లేకుండా విస్తరింపచేయడానికి, దానిని వేగవంతం చేయడానికి, ఖర్చులు మరింతగా తగ్గించడానికి తోడ్పడే సాధనాలైన ఆవిరి యంత్రం తదితర యంత్రాలతో బడా పరిశ్రమ పుట్టింది. ఆ రకంగా ఉత్పత్తికి సావకాశం పెరిగింది. బడా పరిశ్రమతో ఎప్పుడూ ముడిపడి ఉండే స్వేచ్ఛా పోటీ అనేక ఉగ్ర రూపాలను సంతరించుకుంది. దానితో అనేక మంది పెట్టుబడిదారులు పరిశ్రమపై విరుచుకుపడ్డారు. అతి కొద్ది కాలంలోనే అవసరమైన దానికంటే ఎక్కువ ఉత్పత్తి అయ్యింది. అనంగా ఉత్పత్తి అయిన సరుకులు అమ్ముడుపోలేదు. దానితో వాణిజ్య సంక్షోభం అనేది బద్దలైంది. ఫ్యాక్టరీలు మూయాల్సి వచ్చింది. వాటి యజమానులు దివాళా తీశారు. కార్మికులకు తినటానికి తిండి లేదు. ప్రతి చోట తీవ్రమైన దైన్యం రాజ్యం మేలింది. ఇంతకుముందు మిగిలిపోయిన సరుకులు కొంతకాలం తర్వాత మళ్లీ అమ్ముడుపోయాయి. ఫ్యాక్టరీలు మళ్లీ పనిచేయడం మొదలైంది. వేతనాలు పెరిగాయి. వాణిజ్యం ఇంతకుముందు ఎప్పటికంటే మెరుగైంది. ఇది ఎంతో కాలం సాగకముందే మళ్లీ అమ్ముడు కాలేనంతగా సరుకులు ఉత్పత్తి అయ్యాయి. మళ్లీ కొత్త సంక్షోభం బద్దలైంది. అచ్చం ఇంతకు ముందులాగే అంతా పునరావృతమైంది. ఈ శతాబ్దం తొలి దశ నుంచి పరిశ్రమ ఆటుపోట్లకు లోనవుతూనే ఉంది. ఓసారి సంక్షోభం, మరోసారి సమృద్ధి. దాదాపు ప్రతి 5 ఏళ్లకోసారి ఓ తాజా సంక్షోభం బద్దలవుతోంది. కార్మికులకు తీవ్రమైన కష్టాలు తెచ్చిపెడుతోంది. దానితో పాటు విప్లవ ఉత్తేజాన్ని రగిలిస్తోంది. మొత్తం వ్యవస్థకది ప్రమాదాన్ని తెచ్చిపెడుతోంది. నిర్ణీత కాలానికి ఓసారి తలెత్తే ఈ వాణిజ్య సంక్షోభాల తర్వాత ఏమవుతుంది? మొదటిది స్వేచ్ఛా పోటీ అన్నదాన్ని తన తొలి దశలో బడా పరిశ్రమే సృష్టించింది. కానీ అదే ఇప్పుడు స్వేచ్ఛా పోటీ పరిధిని దాటి పెరిగిపోయింది. పోటీ, వ్యక్తిగతమైన ఉత్పత్తి నిర్వహణ అనేవి ఇప్పుడు బడా పరిశ్రమకు సంకిళ్లుగా మారాయి. కనుక అది వాటిని చెదరగొడుతుంది. బడా పరిశ్రమ ప్రస్తుత పునాదిపైనే ఉన్నంత వరకు ప్రతి 7 ఏళ్లకు పునరావృతమయ్యే సార్వత్రిక గందరగోళం తప్పదు. అది మొత్తం నాగరికతను ప్రమాదంలో ముంచక తప్పదు. శ్రామికులను దైన్య స్థితిలోకి నెట్టడంతో పాటు అనేక బూర్జువా విభాగాలను నాశనం చేయక తప్పదు. అంటే పెద్ద పరిశ్రమ తనంతట తాను తప్పుకోవాలి, లేదంటే ఒక కొత్త సామాజిక వ్యవస్థ రాక తప్పదనే పరిస్థితి అయినా రావాలి. కొత్త వ్యవస్థలో పరస్పరం పోటీపడే విడి పారిశ్రామికవేత్తలు ఉత్పత్తిని నిర్వహించరు. అందరి అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఒక పథకం ప్రకారం మొత్తం సమాజమే ఉత్పత్తిని నిర్వహిస్తుంది. రెండోది, బడా పరిశ్రమ వల్ల, అది తెచ్చిన పరిమితుల్లేని ఉత్పత్తి విస్తరణ వల్ల ఒక కొత్త సామాజిక వ్యవస్థ ఆగమనం మరింత దగ్గరైంది. ఈ కొత్త వ్యవస్థలో ఉత్పత్తి మరింత అమితంగా పెరుగుతుంది. అందులో ప్రతి వ్యక్తి స్వేచ్ఛగా తన శక్తియుక్తులను పెంచుకోగలడు, ఉపయోగించగలడు. ప్రస్తుత సమాజంలో సంక్షోభాన్ని, దైన్యాన్ని సృష్టించే బడా పరిశ్రమ చెడ్డ లక్షణాలే ఈ సమాజానికి భిన్నమైన కొత్త సమాజంలో అటువంటి దైన్యాన్ని, ఆర్థిక మాంద్యాలను, సంక్షోభాలను రద్దు చేసే మంచి లక్షణాలు అవుతాయి. రెండు విషయాలను మనం స్పష్టంగా చూడవచ్చు. ఒకటి, ఈ రుగ్మతలన్నీ ఈ సామాజిక వ్యవస్థ వల్ల తలెత్తిన రుగ్మతలే అని స్పష్టమవుతాయి. ఈ సమాజం వాస్తవ అవసరాలకు ఏమాత్రం పొంతం లేని సమాజం, అది కూడా స్పష్టమవుతుంది. రెండు, ఈ రుగ్మతలన్నింటినీ కొత్త సామాజిక వ్యవస్థ ద్వారా వదిలించుకోవడం సాధ్యమే అన్నది కూడా స్పష్టమవుతుంది. ఈ కొత్త వ్యవస్థ ఎలా ఉండాలి? మొట్టమొదటిది, ఇంతవరకు పరస్పరం పోటీపడే వ్యక్తుల చేతుల్లో ఉన్న పరిశ్రమని, ఉత్పత్తి శాఖలన్నింటినీ ఈ కొత్త వ్యవస్థ తన స్వాధీనంలోకి తెచ్చుకుంటుంది. ఈ శాఖలన్నింటినీ మొత్తంగా సమాజమే నడిపే విధంగా ఒక సంస్థను స్థాపిస్తుంది. దీన్నంతటినీ ఒకే ఖాతాతో, ఉమ్మడి ప్రణాళికతో సమాజంలో ఉన్న సభ్యులందరూ పాల్గొనేలా రూపొందిస్తుంది.
మరోలా చెప్పాలంటే ఆ వ్యవస్థ పోటీని రద్దు చేసి సహకారాన్ని ప్రవేశపెడుతుంది. పరిశ్రమని వ్యక్తులు నిర్వహిస్తున్నారు అంటే సొంత ఆస్తి ఉన్నట్టే. నిజానికి పోటీ ఉంది అంటే సొంత ఆస్తి యజమానులు పరిశ్రమని అదుపులో ఉంచుకున్నారని అర్థం. పోటీ అన్నది సొంత ఆస్తి ఉందని చెప్పడానికి ఒక పద్ధతి, ఒక రూపం మాత్రమే. పోటీ నుంచి, వ్యక్తిగత పారిశ్రామిక నిర్వహణ నుంచి సొంత ఆస్తిని వేరు చేయలేం. కాబట్టి సొంత ఆస్తిని రద్దు చేయక తప్పదు. ఉత్పత్తి పరికరాలన్నింటిపైన ఉమ్మడి యాజమాన్యం తప్పదు. అన్ని ఉత్పాదితాలు ఒక ఉమ్మడి ఒప్పందం ప్రకారమే పంపిణీ అవుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం సరుకులపైన ప్రజలందరి సామాజిక యాజమాన్యం ఉంటుంది. పరిశ్రమలో అభివృద్ధి మొత్తం సామాజిక వ్యవస్థలో విప్లవం అవసరమయ్యేలా చేసింది. ఆ విప్లవ లక్షణాన్ని అతి క్లుప్తంగా చెప్పాలంటే సొంత ఆస్తి రద్దు అనవచ్చు. సొంత ఆస్తిని రద్దు చేయడం ఇంతకు ముందే సాధ్యం కాదా? సాధ్యం కాదు. పాత ఆస్తి సంబంధాల చట్టంలో కొత్త ఉత్పత్తి శక్తులు ఇమడలేకపోవడమే సామాజిక వ్యవస్థలో తలెత్తే ప్రతి మార్పుకి కారణం. ఆస్తి సంబంధాల్లో వచ్చే ప్రతి విప్లవానికి అదే కారణం. సొంత ఆస్తి అనేది ఎల్లవేళలా లేదు. మధ్యయుగాల చివరి సంవత్సరాల్లో ఒక కొత్త ఉత్పత్తి విధానం తలెత్తింది. అది కార్ఖానా విధానం. అప్పటికి ఫ్యూడల్ రూపంలోనూ గిల్డుల రూపంలోనూ ఉన్న ఆస్తి పరిధిలో కొత్త విధానం కొనసాగలేకపోయింది. ఈ కొత్త కార్ఖానా విధానం పాత ఆస్తి సంబంధాలను మించి పెరిగింది. సొంత ఆస్తి అనే కొత్త సంబంధాన్ని సృష్టించింది. బడా పరిశ్రమ తొలి దశ అభివృద్ధికి, కార్ఖానా ఉత్పత్తికి అనువైన ఒకే ఒక ఆస్తి రూపం సొంత ఆస్తి మాత్రమే. అప్పుడు సొంత ఆస్తిపైన ఆధారపడిన సామాజిక వ్యవస్థ ఒక్కటే సాధ్యం. అందరికీ సరిపడా ఉత్పత్తి కానంత వరకు, సామాజిక పెట్టుబడిని విస్తరించడానికి, ఉత్పత్తి శక్తుల్ని విస్తరింపజేయడానికి తగినంతగా ఆ ఉత్పత్తిలో మిగులుకి అవకాశం లేనంత వరకు అది మారదు. సమాజ ఉత్పాదక శక్తుల్ని ఎలా వినియోగించాలో నిర్ణయించే పాలక వర్గాలు అప్పటి వరకు ఉండి తీరుతాయి. అణగారిన వర్గాలు, పేదలు ఉంటారు. ఇది తప్పదు. సమాజంలో వర్గాల పొందిక అనేది ఆయా సామాజిక దశలను బట్టి ఉంటుంది. వ్యవసాయిక మధ్యయుగాలు మనకి దొరని, దాసుణ్ణి ఇచ్చాయి. తదనంతర మధ్యయుగాల్లో వృత్తి యజమాని, జర్నీమ్యాన్, రోజు కూలీ మనకి కనిపిస్తారు. 17వ శతాబ్దంలో కార్ఖానా కార్మికులు కనిపిస్తారు. 19వ శతాబ్దంలో మనకి ఫ్యాక్టరీ యజమానులు, శ్రామికులు దర్శనమిస్తారు. అప్పటి వరకు అందరికీ సరిపోయేంతగా ఉత్పత్తి చేయగలిగిన శక్తులు అభివృద్ధి కాలేదన్నది స్పష్టం. ఉత్పత్తి శక్తులు మరింతగా అభివృద్ధి కావడానికి అడ్డంకిగాను, సంఖ్యలుగాను సొంత ఆస్తి అనేది అప్పటికింకా తయారు కాలేదన్నది కూడా స్పష్టం. అయితే ఇప్పుడు పెద్ద పరిశ్రమ అభివృద్ధి అనేది కొత్త దశలోకి అడుగుపెట్టింది. పెట్టుబడి, ఉత్పత్తి శక్తులు ఇంతకు ముందు ఎన్నడూ లేనంతగా విస్తరించాయి. వాటిని సమీప భవిష్యత్తులో అపరిమితంగా అనేక రెట్లు పెంచడానికి అనువైన సాధనాలు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాదు, ఈ ఉత్పత్తి శక్తులన్నీ కొద్దిమంది బూర్జువాల చేతుల్లో కేంద్రీకరించబడి ఉన్నాయి. రాను రాను అత్యధిక ప్రజానీకం శ్రామికులుగా మారిపోతున్నారు. బూర్జువా వర్గ సంపదలు పెరుగుతున్న కొద్దీ శ్రామికుల పరిస్థితులు మరింత దరిద్రంగాను, భరించశక్యం కానివిగాను తయారవుతున్నాయి. చివరిగా చెప్పాలంటే ఈ ఉత్పత్తి శక్తులు అమిత శక్తివంతంగా తయారయ్యాయి, అపారంగా విస్తరించాయి. అవి సొంత ఆస్తి పరిధిని, బూర్జువా పరిధిని దాటి పెరిగాయి. అందుకే ఏ క్షణంలో అయినా ఈ సామాజిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసే హింసాత్మక అలజడులను విడుదల చేస్తాయేమో అనిపిస్తోంది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో సొంత ఆస్తిని రద్దు చేయడం సాధ్యమే కాక తప్పనిసరి అవసరంగా కూడా మారింది. సొంత ఆస్తిని శాంతియుతంగా రద్దు చేయడం సాధ్యపడుతుందా? సాధ్యమైతే అది కోరుకోదగిందే. కమ్యూనిస్టులు దాన్ని వ్యతిరేకించరు. దాన్ని వ్యతిరేకించాలనే విషయంలో వారు చిట్ట చివరన ఉంటారు. అన్ని రకాల కుట్రలు పనికిమాలినవే కాకుండా హానికరం కూడా అని కమ్యూనిస్టులకు తెలుసు. విప్లవాలు తమ ఇష్టానుసారం సృష్టించలేమని వారికి తెలుసు. అవి ఇంతవరకు జరిగిన ప్రతి చోట రాజకీయ పార్టీల లేదా వర్గాల అభిష్టంతో గాని, వారి మార్గనిర్దేశంతో గాని ప్రమేయం లేని స్వతంత్ర పరిస్థితులకు పర్యవసానాలు మాత్రమేనని వారికి తెలుసు. అయితే దాదాపు నాగరిక దేశాలన్నింటిలోనూ శ్రామికుల అభివృద్ధి హింసాత్మకంగా అణచివేయబడుతోందన్న సంగతి కూడా వారికి తెలుసు. ఆ రకంగా కమ్యూనిజాన్ని వ్యతిరేకించేవారు తమ శక్తినంతా ఉపయోగిస్తూ విప్లవం దిశగా నెడుతున్నారని కూడా వారికి తెలుసు. అణగారిన శ్రామికులు చివరికి విప్లవం వైపు నెట్టబడితే వారి ప్రయోజనాలని కమ్యూనిస్టులమైన మనం ఇప్పుడు మాటలతో సమర్థిస్తున్నట్టే రేపు చేతలతో సమర్థిస్తాం. సొంత ఆస్తిని ఒక్క దెబ్బతో రద్దు చేయడం సాధ్యమా? సాధ్యం కాదు. కమ్యూనిస్టు సమాజాన్ని సృష్టించడానికి అవసరమైనంతగా నేడున్న ఉత్పత్తి శక్తుల్ని ఒక్క దెబ్బతో అనేక రెట్లు పెంచలేము కదా. అలాగే ఒక్క దెబ్బతో సొంత ఆస్తిని కూడా రద్దు చేయలేము. బహుశా శ్రామిక వర్గ విప్లవం ఇప్పుడున్న సమాజాన్ని క్రమంగా మారుస్తుంది. ఉత్పత్తి సాధనాలు తగినంతగా అందుబాటులోకి వచ్చాకనే మొత్తంగా సొంత ఆస్తిని రద్దు చేయగలుగుతుంది.
విప్లవం ఎలా ముందుకు సాగుతుంది? అన్నింటికంటే ముందు అది ఒక ప్రజాతంత్ర రాజ్యాంగాన్ని నెలకొల్పుతుంది. దాని ద్వారా శ్రామిక వర్గం తన ఆధిపత్యాన్ని ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని సాధిస్తుంది. ఇప్పటికే శ్రామికులు అత్యధిక సంఖ్యాక వర్గంగా ఉన్న ఇంగ్లండ్లో ప్రత్యక్షంగానూ, శ్రామిక వర్గం మెజారిటీ వర్గంగా లేని ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లో పరోక్షంగానూ ఆధిపత్యాన్ని సాధిస్తోంది. ఈ రెండు దేశాల్లోనూ అత్యధిక ప్రజానీకంలో భాగంగా శ్రామికులే కాదు, చిన్న రైతులు, పెట్టి బూర్జువా ప్రజలు కూడా ఉన్నారు. వీరు క్రమంగా శ్రామికులుగా మారిపోతున్నారు. వీరు రాను రాను తమ రాజకీయ ప్రయోజనాలన్నింటిలోనూ మరింతగా శ్రామిక వర్గంపై ఆధారపడుతున్నారు. కనుక త్వరలోనే శ్రామిక వర్గ డిమాండ్లను తాము కూడా స్వీకరించాల్సి ఉంటుంది. బహుశా దీనికోసం రెండో పోరాటం అవసరం కావచ్చు. అయితే ఈ పోరులో శ్రామిక వర్గమే జయించక తప్పదు. శ్రామిక వర్గం మనుగడకి హామీ కల్పించడానికి, సొంత ఆస్తికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడానికి పనికి వచ్చే సాధనంగా ప్రజాస్వామ్యాన్ని తక్షణమే ఉపయోగించకపోతే ప్రజాస్వామ్యం అన్నదానికి విలువే లేదు. ప్రస్తుతం ఉన్న సంబంధాల తప్పనిసరి ఫలితాలుగా ఈ కింది ప్రధాన చర్యలు అవసరం. 1. ఆస్తి ఆదాయం పెరిగిన కొద్దీ సుంకాల రేటు పెంపు. వారసత్వపు ఆస్తులపైన భారీ ఎత్తున సుంకాల పెంపు. అన్నదమ్ములకి, మిగతా వేలు విడిచిన బంధువులకు వారసత్వపు హక్కు రద్దు. బలవంతపు రుణాలు. ఈ చర్యల ద్వారా సొంత ఆస్తిని పరిమితం చేయడం. 2. భూస్వాముల, పారిశ్రామికుల, రైల్వేల యజమానుల, ఓడల యజమానుల ఆస్తులను క్రమంగా స్వాధీనం చేసుకోవాలి. ప్రభుత్వ పరిశ్రమతో పోటీలో కొంత, బాండ్ల రూపంలో నేరుగా నష్టపరిహారం చెల్లించి కొంత దీన్ని సాధించాలి. 3. అత్యధిక ప్రజలకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వారి ఆస్తులను, దేశం వదిలిపోయిన వారి ఆస్తులను లాక్కోవాలి. 4. ప్రభుత్వ భూముల్లో, పరిశ్రమల్లో, వర్క్షాపుల్లో శ్రామికులను నియమించాలి. ఇతర శ్రామికులతో పోటీ రద్దవుతుంది. ప్రభుత్వం తన పరిశ్రమల్లో ఇచ్చే వేతనాలకు సమానంగా ఇంకా మిగిలి ఉన్న పారిశ్రామికాధిపతులు తమ శ్రామికులకు చెల్లించేలా నిర్బంధించాలి. 5. సొంత ఆస్తి పూర్తిగా రద్దయ్యే వరకు అందరూ కృషి చేయాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పారిశ్రామిక సైన్యాన్ని తయారు చేసుకోవాలి. 6. దేశ రాజధానిలో ఒక జాతీయ బ్యాంకును నెలకొల్పడం ద్వారా మొత్తం డబ్బుని, పరపతిని కేంద్రీకరించాలి. ప్రైవేటు బ్యాంకులను, బ్యాంకర్లను అణచివేయాలి. 7. జాతీయ ఫ్యాక్టరీలను, వర్క్షాప్లను, రైలు మార్గాలను, ఓడలను బాగా పెంచాలి. కొత్త భూములను సాగులోకి తేవాలి. ఇప్పటికే సాగులో ఉన్న భూములను మరింత సారవంతంగా మార్చాలి. దేశంలో పెట్టుబడి, శ్రమశక్తి ఏ మేరకు అందుబాటులో ఉంటే ఇదంతా ఆ మేరకు పెంచాలి. 8. తల్లి సంరక్షణ నుంచి బయటపడిన దగ్గర నుంచి పిల్లలు జాతీయ సంస్థల్లో విద్య అభ్యసిస్తారు. దీని ఖర్చంతా జాతిదే. విద్యా, ఉత్పత్తి జంటగా సాగుతాయి. 9. పరిశ్రమలోనూ వ్యవసాయంలోనూ పనిచేసే సాముదాయిక బృందాలు నివసించడానికి వీలుగా పెద్ద పెద్ద భవంతులు నిర్మించబడతాయి. వారి జీవిత విధానం నగరాల్లోనూ పల్లెల్లోనూ ఉండే సౌకర్యాలు రెంటినీ అనుభవించడానికి వీలుగా ఉంటుంది. ఆ రెండు చోట్ల ఉండే లోపాలను, అసమగ్రతను తొలగిస్తారు. 10. పట్టణాల్లో అనారోగ్యకరంగానూ అపసవ్యంగానూ కట్టిన చౌకబారు ఇళ్లన్నింటినీ కూల్చేయడం జరుగుతుంది. 11. వివాహ సంబంధాల్లో పుట్టిన పిల్లలకుండే వారసత్వ హక్కులే వివాహేతర సంబంధాల్లో పుట్టిన పిల్లలకు ఉంటాయి. 12. మొత్తం ప్రయాణ సాధనాలన్నీ జాతి చేతుల్లో కేంద్రీకరించబడతాయి. ఈ చర్యలన్నింటినీ ఒక్కసారిగా తీసుకోవడం అసాధ్యం. అయితే వీటిలో ఒక చర్య తీసుకుంటే దానితో పాటు మరికొన్నింటిని పరిష్కరించాల్సి వస్తుంది. సొంత ఆస్తి అన్న దాని మీద మౌలికమైన దాడి ఒకటి జరిగాక శ్రామిక వర్గం ముందుకు వెళ్ళక తప్పదు. పెట్టుబడినంతటినీ, వ్యవసాయాన్నంతటినీ, రవాణానంతటినీ, వాణిజ్యాన్నంతటినీ రాను రాను శ్రామిక ప్రభుత్వం చేతుల్లో కేంద్రీకరించక తప్పదు. ఇంతకుముందు చెప్పిన చర్యలన్నీ ఈ లక్ష్యంతోనే చేపట్టబడతాయి. శ్రామిక వర్గం తన శ్రమ ద్వారా దేశంలోని ఉత్పత్తి శక్తుల్ని అనేక రెట్లు పెంచగలిగిన మేరకు ఈ చర్యలన్నీ సాధ్యమవుతాయి, ఆచరణయోగ్యమవుతాయి. అప్పుడవి తమ కేంద్రీకృతమైన ప్రభావాన్ని ప్రదర్శించగలుగుతాయి. మొత్తం పెట్టుబడి, మొత్తం ఉత్పత్తి, మొత్తం మార్పిడి అంతా జాతి చేతికి వస్తే సొంత ఆస్తి దానంతటదే మాయం అవుతుంది. డబ్బు అనవసరం అవుతుంది. ఉత్పత్తి ఎంతగా పెరుగుతుందంటే, మనిషి ఎంతగా మారతాడంటే పాత ఆర్థిక అలవాట్ల అవశేషాలన్నింటినీ అతడు వదిలించుకోగలుగుతాడు. ఈ విప్లవం ఒకే దేశంలో ఒంటరిగా జరగడానికి అవకాశం ఉందా? లేదు. ప్రపంచ మార్కెట్ని సృష్టించడం ద్వారా బడా పరిశ్రమ ప్రపంచ ప్రజలందరినీ, ముఖ్యంగా నాగరిక దేశాల ప్రజలందరినీ ఒకరితో ఒకరిని ఎంతగానో సన్నిహిత సంబంధంతో బిగించింది. ఇప్పుడు మిగతా వారికి ఏం జరిగినా దానితో ప్రమేయం లేకుండా స్వతంత్రంగా ఎవ్వరూ ఉండలేరు. నాగరిక దేశాల సామాజిక అభివృద్ధిని అది ఎంతగా సమన్వయపరిచింది అంటే, ఆ దేశాలన్నింటిలోనూ బూర్జువా వర్గము, శ్రామిక వర్గము, ఈ రెండు వర్గాలే నిర్ణయాత్మక వర్గాలుగా మారాయి. వాటి మధ్య జరిగే పోరాటమే మహాపోరాటంగా మారింది. కమ్యూనిస్టు విప్లవం అనేది కేవలం ఒక జాతీయ ప్రక్రియగా ఉండబోదు.
అది అన్ని నాగరిక దేశాల్లోనూ ఒకేసారి జరుగుతుంది. కనీసం ఇంగ్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీల్లో ఒకేసారి జరగాల్సి ఉంటుంది. ఆ దేశాల్లో విప్లవ పురోగమనం ఒక దేశంలో తక్కువ వేగంతోనూ మరో దేశంలో ఎక్కువ వేగంతోనూ సాగవచ్చు. అది ఆయా దేశాల పారిశ్రామిక అభివృద్ధిని బట్టి, సంపదని బట్టి, ఉత్పత్తి శక్తుల అభివృద్ధిని బట్టి ఉంటుంది. కనుక జర్మనీలో దానికి ఎక్కువ ఆటంకాలు ఎదురవుతాయి. పురోగమనం అత్యంత నెమ్మదిగా ఉంటుంది. ఇంగ్లాండ్లో అది అత్యంత వేగంగా సాగుతుంది. అక్కడ అతి తక్కువ ఆటంకాలు ఎదురవుతాయి. ఇతర ప్రపంచ దేశాలపైన అది శక్తివంతమైన ప్రభావం నేర్పుతుంది. మొత్తంగా ప్రపంచాభివృద్ధి క్రమాన్ని మౌలికంగా మారుస్తుంది. దానిని మరింత వేగవంతం చేస్తుంది. అది ప్రపంచ విప్లవం ప్రపంచ స్థాయిలోనే జరుగుతుంది. అంతిమంగా సొంత ఆస్తి అనేది మాయం అవడం వల్ల పర్యవసానాలేంటి? సమాజం సకల ఉత్పత్తి శక్తుల్ని, వాణిజ్యం, మార్పిడి, పంపిణీ వగైరా రంగాలకు చెందిన సాధనాలన్నింటినీ పెట్టుబడిదారుల నుంచి తీసేసుకుంటుంది. మొత్తం అందుబాటులో ఉన్న వనరుల్ని, మొత్తం సామాజిక అవసరాలని దృష్టిలో పెట్టుకుని వాటిని ఒక ప్రణాళిక ప్రకారం అది నిర్వహిస్తుంది. ఆ రకంగా బడా పరిశ్రమ కారణంగా పట్టి పీడిస్తున్న చెడ్డ పర్యవసానాలన్నీ రద్దయిపోతాయి. అప్పుడిక ఎటువంటి సంక్షోభాలు ఉండవు. ప్రస్తుత సమాజంలో ఉత్పత్తి విస్తరిస్తే అది అమిత ఉత్పత్తిగా మారుతుంది. అది దారిద్ర్యానికి దారితీస్తుంది. అప్పుడు మళ్లీ ఉత్పత్తి చాలక దాన్ని మరింతగా పెంచుతారు. మళ్లీ అమితోత్పత్తి. సొంత ఆస్తి లేని సమాజంలో అమితోత్పత్తి అన్నది ఉండదు. అధిక ఉత్పత్తి జరుగుతుంది. అది ప్రజలందరి ప్రాథమిక అవసరాలను తీర్చడానికి ఉపయోగపడుతుంది. సమాజం కొత్త అవసరాలని పుట్టిస్తుంది. వాటిని తీర్చే సాధనాలను సృష్టిస్తుంది. అది ఆ సమాజపు ప్రగతికి ఊతంగా పనిచేస్తుంది. అదే దాని షరతు కూడా. ఇంతకుముందు ప్రగతి అన్నది ప్రతిసారి మొత్తం సమాజాన్ని కల్లోలపరిచింది. ఇప్పుడు అలా జరగదు. సొంత ఆస్తి నుంచి విముక్తమైన పెద్ద పరిశ్రమ ఎంతగా విస్తరిస్తుంది అంటే, ఇప్పుడున్న పరిశ్రమ ముందు అంతకు ముందున్న కార్ఖానా వ్యవస్థ ఎంత చిన్నదిగా కనిపిస్తుందో, రాబోయే పెద్ద పరిశ్రమ ముందు ఇవాల్టి పరిశ్రమ అంతే చిన్నదిగా కనిపిస్తుంది. ఈ రకమైన పారిశ్రామిక అభివృద్ధి సమాజంలో ప్రతి ఒక్కరి అవసరాలను తీర్చగలిగిన స్థాయిలో ఉత్పాదితాలను అందిస్తోంది. వ్యవసాయం విషయంలోనూ ఇదే జరుగుతుంది. వ్యవసాయం కూడా సొంత ఆస్తి ఒత్తిడికి లోనవుతుంది. ప్రైవేట్ యజమానుల ఆధీనంలో చిన్న చిన్న కమతాలుగా విడిపోయి దెబ్బతింటోంది. కొత్త సమాజంలో శాస్త్రీయ పద్ధతులను, మెరుగైన పద్ధతులను వ్యవసాయంలో ప్రవేశపెట్టడం సులభమవుతుంది. దాని ఫలితంగా సమాజానికి అవసరమైన వ్యవసాయోత్పత్తులన్నీ లభిస్తాయి. ఆ విధంగా కొత్త సమాజంలో ఉత్పత్తులు సమృద్ధిగా ఉండడం వల్ల ప్రజలందరి అవసరాలని అవి తీర్చగలుగుతాయి. అప్పుడు పరస్పరం భిన్నమైన శత్రువర్గాల మధ్య సమాజం విభజించబడాల్సిన అవసరం ఉండదు. కొత్త సమాజంలో అది అనవసరం మాత్రమే కాదు, అటువంటి దాన్ని సహించరు కూడా. శ్రమ విభజన వల్ల వర్గాలు పుట్టాయి. ఇప్పటి వరకు మనకు తెలిసిన తరహా శ్రమ విభజన మాయమైపోతుంది. మనం పైన పేర్కొన్న స్థాయిలో పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులను సాధించాలంటే కేవలం యాంత్రిక, రసాయనిక ప్రక్రియలే చాలవు. ఈ ప్రక్రియలను ఉపయోగించే మనుషుల శక్తి సామర్థ్యాలు కూడా అందుకు తగిన రీతిలో అభివృద్ధి చెందాల్సి ఉంటుంది. గత శతాబ్దంలో రైతులు, కార్ఖానా కార్మికులు పెద్ద పరిశ్రమల్లోకి వచ్చినప్పుడు తమ జీవిత విధానాన్ని ఎంతగానో మార్చుకున్నారు. వారు పూర్తిగా భిన్నమైన ప్రజలుగా మారిపోయారు. అలాగే సమాజం మొత్తంగా ఉత్పత్తిని సాముదాయికంగా అదుపు చేసినప్పుడు, అందుకు అనుగుణమైన కొత్త అభివృద్ధి సిద్ధిస్తున్నప్పుడు మనుషులు పూర్తిగా భిన్నమైన వారై ఉండటం అవసరం. ఇవాల్టిలాగా మనుషులు ఒక ఉత్పత్తి శాఖకు బందీలుగా ఉండరు. అందులోనే పడి ఉండి దోపిడీకి గురికారు. శక్తియుక్తులను మిగతా అన్ని అంశాల్లోనూ పోగొట్టుకుని ఏదో ఒక్క అంశంలోనే అభివృద్ధి చేసుకోరు. ఒకే ఒక ఉత్పత్తి శాఖలో లేదా ఆ శాఖలోనే మరో ఉపశాఖలో బతుకంతా గడపరు. ఇవాళ కూడా అటువంటి వారిని పరిశ్రమ తక్కువ ఉపయోగకరమైన వ్యక్తులుగా పరిగణిస్తోంది. మొత్తం పరిశ్రమని సమాజం అదుపు చేసినప్పుడు, అది ఒక ప్రణాళిక ప్రకారం వ్యవహరించగలిగినప్పుడు సర్వతోముఖంగా శక్తి సామర్థ్యాలున్న వ్యక్తులు అవసరం అవుతారు. వారి ప్రతిభా పాఠవాల అభివృద్ధిలో సమతూకం ఉంటుంది. వారు మొత్తం ఉత్పత్తి వ్యవస్థను దర్శించగలుగుతారు. ఒకరిని రైతుగా, మరొకరిని తోళ్ల పనివానిగా, మూడో మనిషిని ఫ్యాక్టరీ కార్మికునిగా, నాలుగో వాణిని స్టాక్ మార్కెట్ ఆపరేటర్గా మార్చే పని విభజన యంత్రాల కారణంగా ఇప్పటికే తగ్గుముఖం పట్టింది. భవిష్యత్తులో అది పూర్తిగా మాయమవుతుంది. విద్య వల్ల యువకులకు మొత్తం ఉత్పత్తి వ్యవస్థతో పరిచయం వస్తుంది. వారొక ఉత్పత్తి శాఖ నుంచి మరో ఉత్పత్తి శాఖకు తేలిగ్గా మారగలుగుతారు. అది దేశ అవసరాల కోసము కావచ్చు, లేదంటే తమ అభిరుచిని బట్టి జరగచ్చు. కనుక ప్రతి వ్యక్తి మీద ఏకపార్శ్వ స్వభావాన్ని రుద్దే గత శ్రమ విభజన నుంచి వారు విముక్తి చెందుతారు. సమగ్రంగా అభివృద్ధి చెందిన తన సభ్యుల శక్తి స్తోమతలను సంపూర్ణంగా వినియోగించడం కమ్యూనిస్టు సమాజానికి సాధ్యమవుతుంది. అలా జరిగినప్పుడు వర్గాలు మాయమవుతాయి. ఒకవైపున కమ్యూనిస్టు పునాదిపై నిర్వహించే సమాజానికి, వర్గాలకి వసగదు.
మరోవైపున అటువంటి సమాజాన్ని నిర్మించడం అన్నదే వర్గాంతరాలను రద్దు చేయడానికి అవసరమైన సాధనాలను సమకూరుస్తుంది. ఈ మార్పులతో పాటే నగరాలకు గ్రామాలకు ఉన్న అంతరాలు కూడా అంతర్ధానం అవక తప్పదు. పరిశ్రమ, వ్యవసాయం ఈ 2 రంగాలను 2 వేర్వేరు వర్గాలు నిర్వహించడానికి బదులు ఒకే ప్రజ నిర్వహించడం అన్నది కమ్యూనిస్టు సహకారానికి తప్పనిసరి అవసరం. ఒకవైపున భూమి మీద చెల్లాచెదురుగా విసిరివేయబడినట్టుగా వ్యవసాయక ప్రజలు, మరోవైపున పెద్ద నగరాలు కిక్కిరిసిపోయేలా తరమబడే పారిశ్రామిక ప్రజలు ఉండడం అన్నది అటు పరిశ్రమ ఇటు వ్యవసాయము వెనుకబడి ఉన్నాయనడానికి చిహ్నం. మరింతగా అభివృద్ధి కావడానికి ఇది అడ్డంకి అని ఇప్పటికే అర్థమవుతోంది. ప్రస్తుత తరహా శ్రమ విభజనను రద్దు చేయడం ద్వారా, పారిశ్రామిక విద్య ద్వారా, వివిధ రకాలైన పనుల్లో నిమగ్నం కాగలటం ద్వారా, అందరూ ఉత్పత్తి చేసిన సౌకర్యాలను అందరూ అనుభవించడం ద్వారా, నగరాలను గ్రామాలను సమన్వయం చేయడం ద్వారా ఉత్పత్తి శక్తులను ప్రణాళికాబద్ధంగా వినియోగించడానికై సమాజంలో ఉన్న సభ్యులందరూ సార్వత్రికంగా సహకరించుకుంటారు. అందరినీ సంతృప్తిపరచగలిగిన స్థాయికి ఉత్పత్తిని పెంచగలుగుతారు. కొంతమంది అవసరాలను బలిపెట్టి మరికొందరి అవసరాలను తీర్చే పరిస్థితిని రద్దు చేయగలుగుతారు. వర్గాలను, వర్గ వైషమ్యాలను రద్దు చేస్తారు. సమాజంలో ఉన్న సభ్యులందరి శక్తి స్తోమతలు సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతాయి. ఇవి సొంత ఆస్తి అనేది రద్దు కావడం వల్ల వనగూరే పర్యవసానాల్లో ప్రధానమైనవి. కుటుంబం పైన కమ్యూనిస్టు సమాజ ప్రభావం ఎలా ఉంటుంది? స్త్రీ పురుషుడిపై ఆధారపడాల్సి వస్తోంది. పిల్లలు తల్లిదండ్రులపైన ఆధారపడాల్సి వస్తోంది. ఈ పరాధీనతకు మూలం సొంత ఆస్తే. కమ్యూనిస్టు సమాజం సొంత ఆస్తిని రద్దు చేస్తుంది. సాముదాయికంగా పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతుంది. సాంప్రదాయిక వివాహాలకున్న ఈ 2 పునాదులను రద్దు చేస్తుంది. ఆపై స్త్రీ పురుషుల మధ్య సంబంధాలు వారి సొంత వ్యవహారాలుగా మారతాయి. సమాజం వారి సంబంధాల్లో జోక్యం చేసుకోదు. కమ్యూనిస్టులు స్త్రీలను సమాజపరం చేస్తారని కొందరు అల్పులు నీతి పేరుతో పెడబొబ్బలు పెడుతున్నారు. వారికి మేము చెప్పేదిదే. స్త్రీలు సమాజపరం కావడం అన్నది పూర్తిగా బూర్జువా సమాజ దుర్లక్షణం. ఇవాళ అది వేశ్యావృత్తిలో బాగా వ్యక్తమవుతోంది. వేశ్యావృత్తి అనేది సొంత ఆస్తిపై ఆధారపడుతుంది. దానితో పాటే పోతుంది. కమ్యూనిస్టు సమాజం స్త్రీలను సమాజపరం చేయకపోగా ఆ స్థితిని రద్దు చేస్తుంది. ప్రస్తుత జాతుల పట్ల కమ్యూనిజం వైఖరి ఏంటి? వివిధ ప్రజాజాతులు సాముదాయిక సూత్రంపై ఆధారపడి సహకరించుకుంటాయి. అప్పుడు ఒక జాతితో మరొక జాతి కలవక తప్పదు. తమను తమని రద్దు చేసుకోక తప్పదు. సొంత ఆస్తి రద్దు కాగానే సమాజంలో వేర్వేరు అంతస్తులు, వేర్వేరు వర్గాల మధ్య అంతరాలు చెరిగిపోయినట్టే జాతుల మధ్య కూడా అంతరాలు సమసిపోతాయి. ప్రస్తుత మతాల పట్ల కమ్యూనిజం వైఖరి ఏంటి? ఇప్పటి వరకు మతాలన్నీ వివిధ ప్రజా సమూహాల, ప్రజా బృందాల చారిత్రక అభివృద్ధికి సంబంధించిన దశలను వ్యక్తం చేశాయి. కమ్యూనిజం అనే చారిత్రక దశ ఎటువంటిదంటే నేటి మతాలన్నీ అనవసరం అవుతాయి. అందుకే అవన్నీ మాయమవుతాయి. సోషలిస్టులకి కమ్యూనిస్టులకు తేడా ఏంటి? సోషలిస్టులు అనబడే వాళ్ళు 3 రకాలుగా ఉన్నారు. ఏ, ప్రగతి నిరోధక సోషలిస్టులు. ఈ మొదటి తరహా వాళ్ళు ఫ్యూడల్ వ్యవస్థకి, పితృస్వామిక వ్యవస్థకి అనుయాయులు. బడా పరిశ్రమ, ప్రపంచ వాణిజ్యం అవి సృష్టించిన బూర్జువా సమాజము ఇప్పటికే ఫ్యూడల్ వ్యవస్థని దాదాపు నాశనం చేశాయి. ప్రతిరోజు నాశనం చేస్తున్నాయి. ఇవాల్టి సామాజిక దుర్లక్షణాలను చూపించి నిన్నటి భూస్వామ్య పితృస్వామిక సమాజంలో ఈ రుగ్మతలు లేవు గనక మళ్లీ ఆ పాత సమాజాన్ని తిరిగి నెలకొల్పాలని వీరంటారు. వాళ్ల ప్రతిపాదనలన్నీ ఏదో ఒక రకంగా ఈ లక్ష్యం వైపే దారితీస్తాయి. వీళ్ళు ప్రగతి నిరోధక సోషలిస్టులు. శ్రామిక వర్గపు దీనావస్థను చూసి వీరు ఎంతటి సానుభూతిని కురిపించినా, ఎన్ని వేడి నీళ్లను కార్చినా కమ్యూనిస్టులు వీరిని బలంగా వ్యతిరేకిస్తారు. ఎందుకంటే 1, పూర్తిగా అసాధ్యమైన దాన్ని సాధించడానికి వీరు తంటాలు పడతారు. 2, ప్రభువర్గం, వృత్తి సంఘ యజమానులు, చిన్న ఉత్పత్తిదారులు, వీరి పరివారం అనదగిన నిరంకుశ రాజులు, ఫ్యూడల్ ప్రభువులు, అధికారులు, పురోహితులు ఈ అమాంబాపత వర్గాల పాలనను తిరిగి నెలకొల్పాలనేదే వీరి లక్ష్యం. ఇవాల్టి సామాజిక రుగ్మతలు పాత సమాజంలో లేని మాట నిజమే, కానీ దాని సొంత దుర్లక్షణాలు ఇంతకంటే తక్కువేమీ లేవు. పైగా అణగారిన కార్మికులకు కమ్యూనిస్టు విప్లవం ద్వారా విముక్తి కలిగే అవకాశాన్ని పాత సమాజం ఇవ్వదు. 3, శ్రామిక వర్గం విప్లవాత్మకంగానూ కమ్యూనిస్టుగానూ మారిన వెంటనే వీళ్లు తమ నిజమైన రంగుల్ని బయట పెట్టుకుంటారు. వెంటనే శ్రామిక వర్గానికి వ్యతిరేకంగా బూర్జువా వర్గంతో చేతులు కలుపుతారు. బి, బూర్జువా సోషలిస్టులు. ఈ 2వ రకం వాళ్ళు ఇప్పటి సమాజానికే అనుయాయులు. ఈ సమాజం సృష్టించిన రుగ్మతల్ని చూసి వారు ఈ వ్యవస్థ భవితవ్యం గురించి భయపడతారు. ఈ వ్యవస్థకి సహజ సిద్ధమైన దుర్లక్షణాలుంటాయి. వాటిని వదిలించుకుని ఈ వ్యవస్థని కాపాడుకోవాలని వారు ఆశిస్తారు. ఈ ఉద్దేశ్యంతోనే వీరిలో కొందరు సంక్షేమ చర్యల్ని ప్రతిపాదిస్తారు.
మరికొందరు అంతకంటే వైభవోపేతమైన సంస్కరణల వ్యవస్థని ప్రతిపాదిస్తారు. ఇదంతా సమాజాన్ని పునర్నిర్మించాలనే పేరుతోనే జరుగుతుంది. కానీ ప్రస్తుత సమాజపు పునాదుల్ని, దాని మనుగడను కాపాడటమే తప్ప వారికి వేరే లక్ష్యం ఉండదు. కమ్యూనిస్టులు ఈ బూర్జువా సోషలిస్టులకు వ్యతిరేకంగా నిర్విరామంగా పోరాడాలి. ఎందుకంటే వీరు కమ్యూనిస్టు వ్యతిరేకుల కోసం పనిచేస్తారు. కమ్యూనిస్టులు కూలదోయదలుచుకున్న వ్యవస్థను కాపాడుతారు. సి. ప్రజాతంత్ర సోషలిస్టులు. ఈ మూడో రకం వాళ్ళు ప్రజాతంత్ర సోషలిస్టులు. కమ్యూనిస్టులు ప్రతిపాదించే చర్యల్లో కొన్నింటిని వీరు కూడా ఆమోదిస్తారు. అయితే వారు ఈ చర్యల్ని సమర్థించేది కమ్యూనిజానికి పరివర్తన కోసం కాదు. ప్రస్తుత సమాజ రుగ్మతల్ని, దైన్యాన్ని రద్దు చేయడానికి ఆ చర్యలు సరిపోతాయని వీరు నమ్ముతారు. వీళ్ళు తమ వర్గ విముక్తికి అవసరమైన పరిస్థితుల గురించి తగినంతగా అవగాహన లేని శ్రామికులైనా అయి ఉంటారు, లేదా పెట్టి బూర్జువా ప్రతినిధులైనా అయి ఉంటారు. ప్రజాస్వామ్యాన్ని సాధించడానికి ముందు, అది సోషలిస్ట్ చర్యలకు వీలు కల్పించడానికి ముందు ఈ వర్గానికి శ్రామిక వర్గంతో అనేక ఉమ్మడి ప్రయోజనాలుంటాయి. కాబట్టి కమ్యూనిస్టులు కార్యరంగంలోకి దూకడానికి ముందు ఈ ప్రజాతంత్ర సోషలిస్టులతో ఒక అవగాహనకు రావాల్సి ఉంటుంది. సాధ్యమైనంత వరకు వీరితో ఒక ఉమ్మడి విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది. అయితే ఈ సోషలిస్టులు పాలక బూర్జువా వర్గ సేవలో ప్రవేశించి కమ్యూనిస్టులపై దాడి చేయకపోతేనే అది సాధ్యం. కార్యాచరణలో వీరితో ఇటువంటి సహకారం ఉన్నప్పటికీ విభేదాల చర్చను వదిలేయనక్కర్లేదన్నది స్పష్టం. ఇప్పుడున్న ఇతర రాజకీయ పార్టీల పట్ల కమ్యూనిస్టుల వైఖరి ఏంటి? వారి వైఖరి వేర్వేరు దేశాల్లో వేర్వేరుగా ఉంటుంది. ఇప్పటికే బూర్జువా వర్గం అధికారంలోకి వచ్చిన ఇంగ్లాండ్, ఫ్రాన్స్, బెల్జియం దేశాల్లో వివిధ ప్రజాతంత్ర పార్టీలతో కమ్యూనిస్టులకు ఇంకా ఉమ్మడి ప్రయోజనాలున్నాయి. వారు సోషలిస్టుగా ప్రాతినిధ్యం వహిస్తారో, కమ్యూనిస్టుల లక్ష్యాలకు వారెంత దగ్గరగా ఉంటారో అన్నదాన్ని బట్టి ఆ ఉమ్మడి ప్రయోజనం అన్నది ఉంటుంది. అంటే వారు ఎంత నిర్దిష్టంగా, ఎంత స్పష్టంగా శ్రామిక వర్గ ప్రయోజనాలను సమర్థిస్తారో, శ్రామిక వర్గ మద్దతుపై ఎంతగా ఆధారపడి ఉంటారో కమ్యూనిస్టులు వారితో అంతగా తమ ప్రయోజనాలను పంచుకుంటారు. ఉదాహరణకి ఇంగ్లాండ్లో ప్రజాతంత్ర పెట్టి బూర్జువాలకు చెందిన రాడికల్స్ కంటే కార్మిక వర్గానికి చెందిన చార్టిస్టులతో అంతులేనంత సన్నిహితంగా ఉంటారు. అమెరికాలో ఇప్పటికే ప్రజాతంత్ర రాజ్యాంగం నెలకొనింది. ఈ రాజ్యాంగాన్ని బూర్జువా వర్గానికి వ్యతిరేకంగా తిప్పి కార్మిక ప్రయోజనాలకు అనుగుణంగా దాన్ని మార్చే బృందంతో కమ్యూనిస్టులకు ఉమ్మడి లక్ష్యాలుంటాయి. ఆ బృందం పేరు నేషనల్ రిఫార్మర్స్. స్విట్జర్లాండ్లో రాడికల్స్ అనే పార్టీ ఒక కలగూర గంప. అయినా కమ్యూనిస్టులు సహకరించగలిగిన పార్టీ అక్కడ అదొక్కటే. అందులో వాడువా, జెనీవీస్ బృందాలు అత్యంత పురోగాములు. ఇవాళ జర్మనీలో బూర్జువా వర్గానికి, నిరంకుశ రాజరికానికి నిర్ణయాత్మకమైన పోరాటం నడుస్తోంది. బూర్జువా వర్గం అధికారంలోకి వచ్చేదాకా కమ్యూనిస్టులు దానితో నిర్ణయాత్మకమైన పోరులో ప్రవేశించలేరు. ప్రస్తుతం రాచరికంతో తలపడుతున్న బూర్జువా వర్గం అధికారంలోకి రాకపోవడానికి సాయపడ్డము, బూర్జువా వర్గం అధికారంలోకి రాగానే దాన్ని కూలదోయడము అన్నవి కార్మిక వర్గ ప్రయోజనాలకు అనుగుణమైనవే. కనుక ఇప్పటి రాజరికానికి వ్యతిరేకంగా అక్కడి రాడికల్ లిబరల్ పార్టీని కమ్యూనిస్టులు ఎప్పటికప్పుడు బలపరచాలి. అయితే వారు బూర్జువా ఆత్మవంచనకి గురి కాకూడదు. తాను అధికారానికి వస్తే కార్మిక వర్గానికి ఓడబొడిచే లాభాల గురించి బూర్జువా వర్గం చేసే ఊరింపులకు లోను కారాదు. బూర్జువా విప్లవం వల్ల శ్రామిక వర్గానికి వనగూరే సౌకర్యం ఒకటే. శ్రామికులు ఒకరితో ఒకరు మరింత సన్నిహితమవుతారు, మరింత నిర్మాణయుతంగా మారతారు, సుసంఘటితులై యుద్ధానికి సన్నద్ధమవుతారు. ఒక వర్గంగా వారు సమైక్యం కావడం అన్నది మరింత సుంకరం అవుతుంది. 2. నిరంకుశ రాచరికం కూలిపోయిన రోజు నుంచి బూర్జువా వర్గంతో శ్రామిక వర్గ పోరు మొదలవుతుంది. ఇప్పటికే బూర్జువా వర్గం అధికారంలో ఉన్న దేశాల్లో ఆ వర్గం ఎడల ఆ దేశాల కమ్యూనిస్టులు ఏ వైఖరి తీసుకుంటున్నారో అదే వైఖరిని జర్మన్ కమ్యూనిస్టులు జర్మన్ బూర్జువా వర్గం అధికారానికి వచ్చిన మొదటి రోజు నుంచి తీసుకుంటారు.